ఆఫ్ మ్యాటర్ అర్బన్లో ఉండే చాలామందికి కూడా చలనచిత్రం సినిమా ఒక పెద్ద ఆట విడుపు, ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్. సో అందులో ఆ సినిమాలోనే కొంత హాలీవుడ్ స్టైల్ అయితే కొంత ఫిక్షనల్ మూవీస్, సైంటిఫిక్ మూవీస్ తీస్తారు. అలాగే కొంత చరిత్రను చెప్పే భారతీయ సినిమాల్లో ఎక్కువగా ఈ మధ్య కాలంలో బయోగ్రఫీలు కానీ లేకపోతే చరిత్రలో ఉన్న కీలకమైన ఘట్టాలను ఆధారంగా చేసుకుని సినిమాలు తీస్తున్నారు. అదేంటంటే భారతీయ సంస్కృతి ఇప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు, పెద్దవాళ్ళైనా కూడా తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వందల సంవత్సరాల క్రితం ఏం జరిగింది అసలు భారతదేశంలో, తర్వాత అనేక మంది ముస్లిం రాజులు భారతదేశ సంస్కృతిని ఎలా దెబ్బతీయాలని చూశారు. ఇవన్నీ కొన్ని సినిమాల రూపంలో వస్తాయి. ఆ కోవలోకే హరిహర వీరమల్లు అనే చిత్రం ఉంటుంది. అంటే నేను సినిమా ఇంకా చూడలేదు. పవన్ కళ్యాణ్ గారు నిన్న థ్యాంక్స్ మీటింగ్లో మాట్లాడినప్పుడు దాని ఎసెన్స్ ఏమిటి అనేది ఆయన చెప్పినప్పుడు అర్థం చేసుకున్నది. అది అంటే మొఘలుల గురించి చాలా గొప్పగా కొంతమంది రాజుల గురించి చెప్తారు, కానీ వాళ్ళు చేసిన ఘోరాలు, అకృత్యాలు కూడా కొన్ని ఉన్నాయి కదా, వాటి గురించి కూడా ప్రస్తావించాలి ఎవరో ఒకళ్ళు. అంత సెన్సిటివ్గా భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదు, నేను ఆ ఛాలెంజ్ తీసుకున్నాను అని చెప్పి హరిహర వీరమల్లో అది ప్రధానమైన కథనం, దాని మీద ఆ కథ ఆధారంగా ఉండే అవకాశం ఉండొచ్చు. అయితే సినిమా కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఆబ్వియస్లీ ఒక ప్రయత్నం చేసిన తర్వాత అందరికీ అది నచ్చాలని ఏం లేదు. దాన్ని అంతే నిర్ద్వందంగా బయటకు కూడా చెప్పొచ్చు, ఎస్ నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది నచ్చింది, దానికి ఇదిగో ఎందుకు నచ్చలేదు, ఎందుకు నచ్చింది అని. దానికి కొంత ఏంటంటే సోషల్ మీడియాలో ఈరోజు వెంటనే సినిమా చూసిన వెంటనే అది ఆ అభిప్రాయం షేర్ చేసుకునే అవకాశం, స్వేచ్ఛ అందరికీ ఉంది. ప్రొవైడింగ్ అందులో విమర్శలు ఏంటి ఇవన్నీ చెప్పొచ్చు. కొంతమంది క్రిటిక్స్ ఉంటారు, అది కూడా కొంత ఈ మధ్య దారి తప్పుతుందిలేండి. కొంత పెయిడ్ బ్యాచ్, ముందే సినిమా రాకముందే దాన్ని నిర్ధారించేసే బ్యాచ్ కొంత ఉంది. అదొక ఘట్టం, దాని జోకి వెళ్ళట్లేదు నేను. ఆ క్రిటిసిజం గురించో లేకపోతే రివ్యూల గురించో ఆ జోలికి వెళ్ళట్లేదు నేను. ఇక్కడ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా, ఈ సినిమా కొంత మొదలయ్యాక కొంత మధ్య కొన్ని అవాంతరాలు, ఈలోపు రాజకీయాలు, ఎన్నికలు, ఆయన టైం కేటాయించలేకపోవడం, ఫైనల్గా టైం ఇవ్వడం జరిగింది. అంటే చాలా హర్డిల్స్ దాటుకుంటూ సినిమా బయటకు వచ్చింది. అది 100 కోట్ల సినిమా అయినా, 1000 కోట్ల సినిమా అయినా, కోటి రూపాయల సినిమా అయినా, దేనికి ఉండే కష్ట నష్టాలు దానికి ఉంటాయి. ఆ హర్డిల్స్ అన్నీ దాటుకుని సినిమా బయటకు రావడమే పెద్ద విషయం. అది సక్సెస్సా కాదే అనేది ప్రజలు తెలుస్తారు. నచ్చితే ఆదరిస్తారు, నచ్చకపోతే అంతే నిర్ద్వందంగా తిప్పికొడతారు. దాంట్లో ఏమీ మొహమాటాలు ఏమి ఉండవు. అయితే ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏమైంది, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇందులో కథానాయకుడు. చరిత్రలో ఒక మంచి ఘట్టం ఆధారంగా చేసుకుని, అది కోహినూర్ డైమండా లేకపోతే అప్పట్లో ఈ ఔరంగజేబు చేసిన కృత్యాల, పన్ను విధానాల, వీటిని ప్రధానమైన పాయింట్గా తీసుకుని చేసిన సినిమా. దీని మీద వైసీపీ బ్యాచ్, ఈ పేటీఎం బ్యాచ్ ఉంటారు కదా, జగన్ బ్యాచ్, వీళ్ళందరికీ అదో రకమైన శాడిజం, అదో రకమైన పైశాచిక ఆనందం. పవన్ కళ్యాణ్ చూస్తేనే వాళ్ళకు ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ వస్తాయి వాళ్ళ మొహాల్లో. ఇక రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని పరిస్థితి. నోట్ దిస్ పాయింట్, రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని పరిస్థితి. అంటే ప్రయత్నాలన్నీ చేశారు. ఎప్పుడు 2024 ఎన్నికలకు ముందు చేశారు. అసలు 2014లో ఆయన పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఆయన రాజకీయాలకు పనికిరాడని, సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువని, ఇంకా ఆయన వ్యక్తిగత జీవితం, దాని మీద హననము, ఆయన అమ్ముడుపోయాడని, ప్యాకేజ్ అని, అంటే ఏది వదిలిపెట్టారు అనడానికి లేకుండా అన్ని అంశాల్లో టచ్ చేసి ఒక మనిషిని ఎలా అయితే పడగొట్టేయచ్చు, ఒక మనిషి ఆత్మస్థైర్యాన్ని ఎలా దెబ్బతీయొచ్చు, కురింగిపోయేలా ఎలా చేయొచ్చు అని అన్ని ప్రయత్నాలు జగన్ అండ్ టీం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ వాటికి ఎక్కడ వెరవలేదు, భయపడలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు ముందుకి. సో దాని రిజల్ట్ ఏంటంటే 2019లో ఓడిపోయినా కూడా అప్పుడు అయిపోయింది, ఇంకా పార్టీ పని అయిపోయింది, అందులో కలిసిపోయింది, ఇందులో కలిసిపోయింది, లేదు తీసేసేలా చాలా మాట్లాడారు. బట్ అయినా ఆయన నిలబడ్డాడు. 2024 ఎన్నికలకు ముందు అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయం ఏం చెప్పట్లేదు. కూటమి ఆవిర్భావంలో ఆయన పోషించిన పాత్ర, ఆ తర్వాత దాని తాలూకా విజయం, ఇవాళ అప్రతిహతంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం. సో ఇక ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఏమీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే 2014లోనూ నాకు గండి కొట్టాడు, కూటమిలో కలవకపోయినా బయట నుంచి సపోర్ట్ చేశాడు, పదవులు ఏం తీసుకుపోయినా నిలబడ్డాడు. 2024కు వచ్చేటప్పటికి ఇక మొత్తం ముందుకు నడిపించి నన్ను 151 నుంచి కింద పడేసి 11 పాతాళానికి పడేసి అసలు రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయ్యేలా చేసిన పవన్ కళ్యాణ్ ఏం చేయాలి, ఏమీ చేయలేరు. ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు, హైయెస్ట్ ప్రోటోకాల్ ముఖ్యమంత్రి తర్వాత. సో ఇక పొలిటికల్గా టచ్ చేయలేరు, పర్సనల్గా చేసే ధైర్యం ఎలాగో ఉండదు కానివ్వండి, చెయ్యాలన్నా. ఇక ఏం చేయాలి, ఆయన సినిమా ఒకటి వస్తుంది, దీని మీద ఎలా విషయం కక్కాలి, అసలు ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే దాని మీద విషయం, ఇంకా షో పడకుండానే దాని మీద ఫ్లాప్ అని మాటలు. ఇక రిలీజ్ అయిన తర్వాత నేను ముందే చెప్పా, సినిమాలో అటు ఇటు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చుతుంది. కానీ పనిగట్టుకునే విషయం కక్కే బ్యాచ్ నిన్న బాయ్కట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
అసలు మీరు బాయ్‌కట్ చేస్తే చెయ్యండి ఏమైంది? అంటే ఒకళ్ళ మీద నెగెటివ్‌గా మాట్లాడుతున్నారంటే, ఒకళ్ళని పడగొట్టాలని చూస్తున్నారంటే, నాలో ఏదో విషయం ఉందనే కదా అర్థం. ఏమన్నారో చూద్దాం ఈ బాయ్‌కట్ విషయంలో పవన్ కళ్యాణ్. About success, it's not about this, it's about conveying a thought to the public. It all depends how well public receive. ఏదో చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే ఐ సెడ్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానంటే చాలాసార్లు నీ సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాను ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, ఇదేనా క్విట్ ఇండియా మూమెంట్ లాగా? బాయ్గా అంటే ఏం చేస్తారు చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పులకి మీరు పదే పదే బెదరు. సో అది ఇవన్నీ చూడకుండానే ఇక్కడ దాకా వచ్చాడా? ఇన్నాళ్ళు పార్టీని నిలబెట్టి నడిపించగలిగి అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యాడా పవన్ కళ్యాణ్? కాదు కదా. అవన్నీ చూసి ఎన్నో రాళ్ళ దెబ్బలు తిని ముళ్ళబాటలు నడిచే కదా వచ్చింది. సో ఆ సపోర్ట్ వెనకాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఆయనకుంది, బ్రదర్ లాగా ఉన్న లోకేష్ది ఉంది. ఇంకేం చేయగలుగుతారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో? ఆ టీం ఏం చేయలేని పరిస్థితుల్లో ఇదిగో ఇట్లా పేటీఎం బ్యాచ్లు, పెయిడ్ బ్యాచ్లతో బాయ్కాట్లు. సినిమా నచ్చితే చూస్తారు, నచ్చకపోతే మానేస్తారు. ఏమవుతుంది? పవన్ కళ్యాణ్కి ఏమన్నా అవుతుందా? నష్టం జరుగుతుందా? ఆయన దీనికి డబ్బులు కూడా తీసుకోవాలా, వచ్చిన తర్వాత చూద్దాంలే అని ముందు ఆయన రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. ఎవరు చేస్తారు అలాగా? సో ఏమీ చేయలేని పరిస్థితుల్లో విషయం కక్కే ప్రయత్నం ఏం జరగదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకని ఇవాళ మీరు విషం కక్కితే ఏమైపోతుంది? రాజకీయంగా ఏమీ చేయలేని పరిస్థితులు. అంతకుముందు ఏం చేశారు? ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను ఒక్కొక్కళ్ళని వరుస పెడతారు రోజు. ఏది మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఒక మాట అంటే 10 మంది వస్తారు, కాపు మంత్రులు, కాపు నాయకులు వచ్చి ఇక నానా మాటలు, నానా రభస. అది కూడా ఏం వర్కౌట్ కాలేదుగా. ఈ ఏడాదిగా ప్రభుత్వం మీద విషం కక్కే ప్రయత్నం కూడా ఇది వర్కౌట్ కాలేదు. అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఏది రీకాలింగ్ మేనిఫెస్టో కానివ్వండి, లేకపోతే రకరకాల పిచ్చి పేర్లతో నిరసనలు, గంజాయి